తెలంగాణలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సొసైటీల దగ్గర అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ఒక్క యూరియా బస్తా దొరికితే చాలు అన్నట్లుగా పరిస్థితులున్నాయి. ఉమ్మడి వరంగల్, మెదక్ ఇలా అనేక జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. వర్షాలు పడుతున్నా క్యూలైన్ల నుంచి కదలడం లేదు. ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్న చోట దాడులకు వెనుకాటం లేదు రైతులు. కొన్ని చోట్ల రైతులను అదుపు చేసేందుకు పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ ఉండడం విమర్శలకు దారితీస్తోంది. మంచిర్యాల జిల్లాలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. కోటపల్లిలో రైతు వేదిక వద్ద తెల్లవారుజామున 3 గంటల నుంచి క్యూలైన్లో పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఇప్పటి వరకు యూరియా బస్తాలు ఇవ్వలేదని మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, గంటల తరబడి కాదు రోజుల తరబడి క్యూలైన్లో ఉన్నప్పటికీ కూడా ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదని రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. అధికారులు ఏం చెప్తున్నారు, రైతులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఎస్ మురళి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు నిత్యము యూరియా కష్టాల కోసం అయితే రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి అయితే ఉంది. యూరియా కోసము అష్ట కష్టాలు పడుతున్న దుస్థితి కూడా ఉంది. ఈ రోజు ఉదయం హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం ఆందోళన చేశారు. అనంతరం పోలీసులు కలగజేసుకుని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడించి రైతులకు యూరియా బస్తాలు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో అక్కడ సద్దుమణిగింది. మరోవైపు వరంగల్ జిల్లాలోని ఖానాపూర్ మండల కేంద్రానికి పక్కకు ఉన్న మనబోతుల గడ్డల్లో గ్రామ పంచాయతీ వద్ద యూరియా కోసం జనాలు బారులు తీరారు. పెద్ద ఎత్తున అక్కడికి వేల మంది అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. మరోవైపు చెన్నారావు మండల కేంద్రంలో కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు. యూరియా కోసము సొసైటీ భవనం ఎక్కి ఆందోళన చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్. ఇక మెదక్ లో కూడా రైతుల పరిస్థితి అదే విధంగా ఉంది. సొసైటీల దగ్గర క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. క్యూ లైన్ లో చెప్పులు, ఆధార్ కార్డులు, వారి గుర్తింపు కార్డులు పెట్టి ఉన్నటువంటి దయనీయ పరిస్థితులు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. రైతులు అక్కడక్కడ ఆందోళనకు కూడా దిగుతున్నారు. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మెదక్ జిల్లా వ్యాప్తంగా మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి, అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి, రైతులు ఏమంటున్నారు? గత 2 నెలలుగా కొనసాగుతున్నాయి. రోజు రోజుకి పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుంది. రైతులకు యూరియా ఎరువుల దుకాణాల ముందుకు వచ్చి పడిగాపులు చేయడం అనేది నిత్య కృత్యం అయిపోయింది. పంట పొలాలకు వెళ్ళి పంటలకి చేసుకోవాల్సిన పొలం పనులు చేసుకోవాల్సిన రైతులు ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలు పట్టుకొని పడిగాపులు కాస్తున్నారు. అయినా వాళ్ళకి యూరియా దొరకట్లేదు. 2 నెలల నుంచి ఎరువుల దుకాణాల చుట్టూ తిరిగిన కనీసం 2 బస్తాలు యూరియా దక్కించుకోలేని రైతులు వేల సంఖ్యలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఈ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి, దుబ్బాక వంటి ప్రాంతాల్లో రైతులు అయితే ముందు రోజు రాత్రే వచ్చి ఆ ఎరువుల దుకాణాల ముందు, సహకార సంఘాల ముందు, రైతు వేదికల ముందు క్యూ లైన్లు కడుతున్నారు. చెప్పులు పెట్టి రాత్రి చలి వర్షాన్ని లెక్క చేయకుండా అక్కడే క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఈరోజు నిన్న మిర్దొడ్డి మండలం పెద్ద చెప్పాల్లో అదే పరిస్థితి కనిపిస్తుంది. రామాయంపేట, నస్కల్ దగ్గర కూడా పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు యూరియాల కోసం. ఇక తమ సహనం కోల్పోయిన రైతులు రోడ్డెక్కారు. ప్రధానంగా మెదక్ జిల్లాలోని కౌడిపల్లి, చేగుంట, శివంపేట మండల కేంద్రంలో రైతులు ఈ రోజు ఉదయమే ధర్నాకు దిగారు. తమకు యూరియా ఇవ్వాలని, యూరియా ఇచ్చిందాక తాము ధర్నా విరమించమని భీష్మించుకొని కూర్చున్నారు. కనీసం వారాల తరబడి తిరిగిన ఒక్క యూరియా బస్తా కూడా దొరుకుతుందన్న ఆశ అయితే రైతులకు లేదు. దీంతో వాళ్ళు విసిగిపోయి ఆందోళనకు దిగారు. అధికారులు మాత్రం రేపు వస్తుంది, మాపు వస్తుంది, అధిక అవసరాలకు తగ్గట్టు యూరియా ఉంది, ఇప్పటికే చాలా యూరియా ఇచ్చాము, యూరియా నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. వంశీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి కుమార్. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సేమ్ సీన్ నెలకొంది. అక్కడక్కడ రైతులు ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నాం. రోజుల తరబడి క్యూ లైన్లో ఉన్నప్పటికీ ఒక్క బస్తా యూరియా కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఆదిలాబాద్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అధికారుల తీరు మారడం లేదు, ఎవరు కూడా స్పందించడం లేదని రైతులు చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ఏం చెప్తున్నారు అధికారులు? ఎప్పటి వరకు ఈ సమస్య జిల్లా వ్యాప్తంగా కూడా తీరేటువంటి అవకాశం ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? జిల్లా వ్యాప్తంగా ఇటు రైతులకైతే యూరియా కష్టాలు అయితే తప్పడం లేదు. ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి తాము క్యూ లైన్ లో నిల్చున్నప్పటికీ కూడా తమకు ఒక బస్తా యూరియా దొరకడానికి కూడా వారం నుంచి 10 రోజుల పాటు తాము క్యూ లైన్ లో నిల్చున్నామంటూ కూడా రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఓవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా
గత కొద్ది రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతోటైతే ఇటు పూర్తిగా పంటలు అయితే నీట మునిగాయి. పంటలు కొంతమేర ఎదగాలన్నా కూడా ఖచ్చితంగా ఇప్పుడు యూరియా వేసే సమయం కావడంతో అయితే రైతులు ప్రతిరోజు కూడా నిత్యం ఇటు ప్యాక్ సెంటర్ల ముందర కానీ ఇటు ఫెర్టిలైజర్ షాప్ల ముందటనైతే బారులు తీరుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ జిల్లాకు సరిపడా యూరియా రాకపోవడంతో అయితే రైతులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ప్రతిరోజు తాము ప్యాక్ సెంటర్ల ముందర నిల్చున్నప్పటికీ కూడా తమకు యూరియానైతే దొరకడం లేదు. ఇంటిల్లి బాధ వచ్చి యూరియా బస్తాల కోసం క్యూ లైన్ లో నిల్చున్నప్పటికీ కూడా యూరియా బస్తాలు దొరక ఇబ్బంది పడుతున్నామంటూ రైతులైతే చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు జిల్లా అధికారులు మాత్రం ఎక్కడ యూరియా కొరత లేదు, జిల్లాకు సరిపడా యూరియా ఉంది అంటూ ఇటు అధికారులు అయితే చెప్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే మాత్రం పూర్తిగా అధికారులు చెప్పిన మాటలకైతే విరుద్ధంగానైతే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత ప్రభుత్వంలో తమకు యూరియా పైన ఎటువంటి ఇబ్బందులు లేవు, కేవలం తాము ఆటో ఛార్జీలకు డబ్బులు ఇస్తే ఇంటికే యూరియా వచ్చిన సందర్భాలు గత ప్రభుత్వంలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 20 నెలల కాలంలోనే పూర్తిగా రైతులను అయితే ఇబ్బందులు పాలు చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వం పైన అయితే రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. తమకు సరిపడా యూరియా బస్తాలు ఇవ్వకపోతే పంటలు ఎలా సాగు చేయాలంటూ కూడా వారైతే ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అధికార యంత్రాంగం ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమకు సరిపడా యూరియా ఇవ్వాలంటూ రైతులు కోరుతున్నారు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసిక. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కొరతకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్రానికి భారీ ఎత్తున ఎరువులు రాబోతున్నాయనేటువంటి మాట చెప్పినప్పటికీ కూడా ఆ మంత్రి చెప్పినటువంటి మాటకి వాస్తవ పరిస్థితులకు ఎక్కడా కూడా పొంతలు లేనటువంటి పరిస్థితి. అధికారులు ఎక్కడా కూడా స్పందించడం లేదు. ఫలానా సమయంలో యూరియా వస్తుంది అనేటువంటి ఒక భరోసా కూడా అధికారుల నుంచి ఉన్నట్టుగా లేదని రైతులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? తుమ్మల నాగేశ్వరరావు అంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గతంలో మనం చూసుకున్నట్టయితే ఒక 10-15 రోజుల కిందట యూరియా కోసం ఎవరైతే క్యూ లైన్లు కడుతున్నారో, ఎవరైతే పాస్బుక్లతో పాటు ఆధార్ కార్డులు కానీ ఇతర ఐడి ప్రూఫ్ పెట్టి వరుసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రైతులు కాదని చెప్పారు. అయితే పూర్తిగా కూడా వాళ్ళంతా ఆందోళన చేయడం కోసం మాత్రమే లైన్ లో ఉంటున్నారు. వరుసగా చెప్పులు పెట్టడం కానీ లేదా ఆధార్ కార్డులు పెట్టడం కానీ జరుగుతుందన్నారు. అది మళ్ళీ నిన్న ప్రకటించినటువంటి ప్రకటన చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా యూరియా సంబంధించిన కొరత ఉంది. పూర్తిగా కూడా కేంద్ర మంత్రులను కలిసాం, యూరియా వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నాడు. అయితే రెండు మాటలు కూడా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. అంటే ఒక పక్క యూరియా కొరత లేదు, రైతులు మొత్తం లైన్ లో ఉండేదంతా రైతులు కాదని చెప్పారు. ఇప్పుడు యూరియా కొరత ఉంది, యూరియా కోసం మేము కేంద్ర మంత్రులను కలిసాం, యూరియా వస్తుందని మరో పక్క చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాలు ఉంటాయి. 10లో మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో అంటే 3 నియోజకవర్గాల్లో ఇక్కడ మంత్రుల పరిపాలన ఉన్నాడు. ఫస్ట్ మనం చూడవచ్చు ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు వ్యవసాయ శాఖ మంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క మధుర కాన్స్టిట్యున్సీ ఉన్నట్టు పత్రిక పడుతుంది, పాలేరు కాన్స్టిట్యున్సీ రెవెన్యూ శాఖ మంత్రి ఉంది. అంటే ఈ ముగ్గురు మంత్రులు ఉన్న ప్రాంతాల్లో కూడా తీవ్రమైన యూరియా కొరత ఏర్పడుతుంది. ప్రజెంట్ మనం చూసుకుంటే ప్రస్తుతానికి ఇప్పుడు నేలకొండపల్లి ఇది పాలేరు కాన్స్టిట్యున్సీ వస్తుంది, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యున్సీ అని చెప్పుకోవచ్చు. అక్కడ రైతులు ఉదయం నుంచి కూడా క్యూ లైన్ లో ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఒక మహిళ కూడా సొమ్మజిల్లి పడిపోయింది. అంటే ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచి దాదాపుగా ఆమె 5 గంటల నుంచి 6 గంటలకు వచ్చి క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఆమె సొమ్మజిల్లి పడిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కనీసానికి యూరియా సెంటర్లలో 10 నియోజకవర్గాల్లో యూరియా సెంటర్లు 100 యూరియా సెంటర్లు ఉంటాయి. ఈ 100 యూరియా సెంటర్లో వచ్చేవంటి రైతులకు ఎందుకంటే వాళ్ళకు అరవకొర వస్తున్న పరిస్థితి కనపడుతుంది. కొన్ని సెంటర్లు దాదాపుగా వారం 10 రోజులు తిరిగినా కానీ యూరియా దొరకని పరిస్థితి మనం చూడవచ్చు. ఒక్క లోడ్ గినక లారీలో వస్తే దాదాపుగా 400 కట్ట అట్లా వస్తుంది. 400 కట్టలు వచ్చినప్పుడు ఒక సెంటర్ లో 200 కట్టలు, ఒక సెంటర్ లో 200 కట్టలు తీస్తున్నారు. అప్పటికే రైతులు దాదాపుగా 500 మంది దాకా కూడా రైతులు అక్కడ ఉన్న పరిస్థితి కాబట్టి దాన్నే 200 కట్టలు మాత్రమే సరిపడా ఉన్నవంటి ఆ రైతులకు ముందే ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇచ్చి పంపించే పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా యూరియా కొరత అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉంది. అది ఇంకా తీవ్రతంగా అవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రధానంగా పంటలు చేతికొచ్చే సమయాలు ఇప్పుడు ఖచ్చితంగా యూరియా అవసరం. అలాంటి యూరియా ఇప్పుడు లేకపోవడంతో కూడా రైతులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఖమ్మం జిల్లాలో కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. అనివార్యం
కాదు పార్సల్ తెచ్చిస్తారులే బిర్యానీ అందుకే కాదు పార్సల్ తెచ్చిస్తారులే బిర్యానీ విద్యార్థులు చూపిన కృషి